నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తహవూర్ రాణా భారత్ కి రావడంతో కాంగ్రెస్ నాయకుల్లో వణుకు మొదలైందా ఆయన గనక నోరు విప్పితే తమకు పుట్టగతులుండవని భయపడుతున్నారా ముంబై ఉగ్రవాద దాడుల్లో హస్తానికి అంటుకున్న రక్తాన్ని రాణా బయట పెడతారా అనే చాలా ప్రశ్నలు ఇప్పుడు పలువురిలో మొదలవుతున్నాయి ముంబై ఉగ్రవాద దాడుల్లో కీలకమైన వ్యక్తిని కాంగ్రెస్ ప్రభుత్వం లైట్ తీసుకున్నా మోదీ మాత్రం పట్టు విడవకుండా అమెరికా నుంచి రప్పించడంలో ఉన్న ఆంతర్యం అదేనా ఇప్పుడు తెలుసుకుందాం భారతదేశ ఆర్థిక నగరంపై జరిగిన 26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో భారత్ అతిపెద్ద దౌత్య విజయం సాధించింది దాడుల్లో కీలకమైన నిందితుడు తహవూర్ రాణాను అమెరికా నుంచి భారత్కి రప్పించగలిగింది 2011లో తహవూర్ రాణాను అమాయకుడని ప్రకటించిన అమెరికాతోనే ఆ ఉగ్రవాదిని భారత్కి అప్పగించేలా చేయడంలో మోదీ అతిపెద్ద దౌత్య విజయం సాధించారు 2011లో తహవూర్ రాణా అమాయకుడని అతడు ఉగ్రవాది కాదని అమెరికా ప్రకటించిన వెంటనే నాడు గుజరాత్ సీఎంగా ఉన్న మోదీ ఇది భారత్కు అతిపెద్ద పరాజయమని తహవూర్ రాణాను ఉగ్రవాదిగా నిరూపించడంలో యూపీఏ ప్రభుత్వం విఫలమైందని మోదీ ట్వీట్ చేశారు దశాబ్దన్నర క్రితం చెప్పిన మాటను మరవకుండా ఇప్పుడు చెప్పిన పని చేసి చూపించారు మోదీ తహవూర్ రాణాను భారత్కి రప్పించి అతిపెద్ద దౌత్య విజయం సాధించారు అది కూడా టఫ్ అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడే ఈ విజయం సాధించగలరు నిజానికి తహవూర్ రాణాను కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా శ్రమించిందన్న ఆరోపణలు ఉన్నాయి ముంబై ఉగ్రవాద దాడుల్లో తహవూర్ రాణా కీలక సూత్రధారి అయినా కూడా అతడిని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం లైట్ తీసుకుంది వీరిని అరెస్టు చేస్తే కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్లు కాషాయ ఉగ్రవాదం అనే పదాన్ని ప్రచారం చేయడం కష్టమవుతుంది అందుకే వీరందరినీ లైట్ తీసుకుందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు నిజానికి ముంబై ఉగ్రవాద దాడులు పక్కా ప్లాన్ ప్రకారమే జరిగాయని చాలా మంది విశ్లేషకులు చెబుతున్నమాట ఇందుకు వీరు చాలా ఆధారాలను సైతం చూపుతున్నారు 2008 నవంబర్ 26వ తేదీన జరిగిన ఉగ్రవాద దాడులకు ముందు రోజు రాత్రి పాకిస్తాన్ నుంచి ఓ బోట్ బయలుదేరింది చిన్న చేపలు పట్టే పడవను తీసుకొని వచ్చారు ఉగ్రవాదులు ఆ పడవ భారత తీరాలకు చేరుకోగానే మన కోస్ట్ గార్డ్ గుర్తించింది అది అనుమానిత బోట్ అని నిర్ధారించింది దాన్ని అడ్డుకుంది అందుకు సంబంధించిన సమాచారాన్నంతా కేంద్ర హోంశాఖకు పంపింది కానీ ఆ బోట్ని అడ్డగించవద్దని దాన్ని వదిలిపెట్టాలని కేంద్ర హోంమంత్రిగా ఉన్న చిదంబరం చెప్పారని అందుకే దాన్ని కోస్ట్ గార్డ్ కూడా వదిలివేసిందని కొంతమంది విశ్లేషకులు చెబుతుంటారు అంటే ఈ ఉగ్రవాద దాడి గురించి చిదంబరంకి ముందే తెలుసా అన్నది కూడా సందేహమే ఇక ముంబై ఉగ్రవాద దాడులు జరిగే సమయంలో అజ్మల్ కసబ్ తన చేతికి కాషాయం తాడుని కట్టుకున్నాడు దాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదులందరికీ హిందువులు సిక్కుల పేరిట ఆధార్ కార్డులు కూడా ఉన్నాయి దీంతో ఇది హిందూ ఉగ్రవాదులు చేసిన పనే అని నిరూపించడానికి కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేసింది ఏకంగా ఆర్ఎస్ఎస్కి షాజిష్ అనే పుస్తకాన్ని రాసింది దాన్ని కాంగ్రెస్లో కీలకమైన నేత దిగ్విజయ్ సింగ్ విడుదల చేశారు ఈ ఘటనలో అజ్మల్ కసబ్ గనక పట్టుబడి ఉండకపోతే హిందూ ఉగ్రవాదం అనే పదం వినిపించేది కానీ నాటి దాడిలో కానిస్టేబుల్ తుకారాం ఓబ్లే ఈయనను అసలు మనం ఎప్పటికీ మర్చిపోకూడదు ఈయనకు మనం రుణపడి ఉండాలి ఎందుకంటే అజ్మల్ కసబ్ను తన ప్రాణాలకు తెగించి మరి కాపాడారు శరీరంలో బుల్లెట్లు దిగబడుతున్న ఉడుంపట్టు మాత్రం వదలలేదు తన ప్రాణాలను కోల్పోయినా కూడా పట్టు వీడలేదు చివరికి అజ్మల్ కసబ్ పోలీసులకు బతికుండగానే పట్టుబడ్డాడు దీంతో ఇది హిందూ ఉగ్రవాదం కాదని ప్రపంచానికి అర్థమైంది అయితే ఈ హిందూ ఉగ్రవాదాన్ని నిరూపించేందుకు కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేసింది ఆర్ఎస్ఎస్ పై అసత్య ప్రచారం చేస్తూ పుస్తకాన్ని సైతం విడుదల చేసింది అంటే వారికి ముందే హిందువుల పేరిట ఆధార్ కార్డులు ఉండడంతో ఈ హిందూ ఉగ్రవాదం పదాన్ని పరిచయం చేసేందుకు కాంగ్రెస్ ముందుగానే ప్లాన్ చేసిందా అనే అనుమానాలు ఉన్నాయి వందల మందిని బలిగొన్న ఉగ్రవాద దాడిలో కాంగ్రెస్ ప్రత్యక్షంగానే పాల్గొందా అనే అనుమానాలు బలపడుతున్న సమయంలోనే తహవూర్ రాణాను నాటి ప్రభుత్వం లైట్ తీసుకుంది అతడు విదేశాలకు పారిపోతున్నా పట్టించుకోలేదు తీరా అతను పారిపోయాక కూడా తహవూర్ రాణా అంత ఇంపార్టెంట్ వ్యక్తి కాదని నాడు కాంగ్రెస్ నాయకులు ప్రకటించారు అతడిని ఉగ్రవాదిగా నిరూపించడంలో నాటి ప్రభుత్వం విఫలమైంది అందుకే అమెరికా కూడా అతడు ఉగ్రవాది కాదని అమాయకుడని ప్రకటించింది కానీ మోదీ మాత్రం ఈ విషయంలో పట్టు విడవలేదు తహవూర్ రాణాను ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్కి రప్పించాలని నిర్ణయించుకున్నారు 2014లో మోదీ ప్రధాని అయినప్పటి నుంచి భారత్ నుంచి విదేశాలకు పారిపోయిన వారందరిపైన
నిఘా పెట్టారు. తహవూర్ రానాపై కూడా అదే తరహా నిఘాను పెట్టింది. అతడిని భారత్కి ఎలా రప్పించాలని పథకం రచించింది. ముందుగా తహవూర్ రానాకు వ్యతిరేకంగా పలు సాక్ష్యాలు సేకరించడంలో ఎన్ఐఏ దృష్టి సారించింది. తహవూర్ రానా పాకిస్తాన్కి చెందిన కెనడా జాతీయుడు. 26/11 ముంబై దాడుల్లో కీలక సూత్రధారిగా ఆరోపణలున్నాయి. ముంబై పేలుళ్ల మాస్టర్ మైండ్గా భావిస్తున్న పాకిస్తాన్ అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ కొల్మోన్ హెడ్లీతో రానాకు సంబంధాలున్నాయని ఎన్ఐఏ ఇప్పటికే గుర్తించింది. ఇక 26/11 దాడికి ముందు హెడ్లీ 8 సార్లు భారత్లో పర్యటించారు. ఆ టైంలో రానా హెడ్లీ మధ్య 231 సార్లు సంప్రదింపులు జరిగినట్లు ఎన్ఐఏ పేర్కొంది. లాస్ ఏంజల్స్లో జైల్లో ఉన్న అతన్ని తమకు అప్పగించాలని భారత్ కొంతకాలంగా తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో భారత్ ప్రయత్నాలను తహవూర్ పలు ఫెడరల్ కోర్టులో సవాల్ చేశాడు. తనను భారత్కి అప్పగించొద్దంటూ పిటిషన్లు వేశాడు. అయితే రానా చేసిన పిటిషన్లు అమెరికా ఫెడరల్ కోర్టులు తిరస్కరిస్తూ వచ్చాయి. దీంతో అతడు చివరి ప్రయత్నంగా గత ఏడాది అమెరికా సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. అక్కడ కూడా ఆయనకు ఎదురు దెబ్బ తగిలింది. తనను భారతదేశానికి పంపించాలని జారీ అయిన ఆదేశాలను నిలిపివేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కోర్టు తీర్పుతో ఆయనను భారతదేశానికి రప్పించడానికి మార్గం సుగమమైంది. ఇక రానాపై నేరపూరిత కుట్ర, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం, హత్య, ఫోర్జరీతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టాల కింద కేసులు నమోదయ్యాయి. తహవూర్ రానా ఇప్పుడు భారత జైల్లో ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆయన నోరు విప్పుతారా అన్నది సందేహంగా మారింది. ఒకవేళ తాను అప్రూవర్గా మారితే ఎన్నో విషయాలు బయటపడే అవకాశం ఉంటుందన్నారు నిపుణులు. మరీ ముఖ్యంగా ఉగ్రవాద దాడిలో నాటి ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తులెవరైనా పాలు పంచుకున్నారా అనే విషయమై పలు అనుమానాలున్న నేపథ్యంలో తహవూర్ రానా గనుక నోరు విప్పితే పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశమూ లేకపోతే. అదే జరిగితే నాటి ప్రభుత్వంలో ఎవరైనా నాయకులు ఈ ఉగ్రవాద దాడులకు సంబంధించి సహకరించారా అన్న విషయం బయటపడే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్ఐఏకు కస్టోడియల్ రిమాండ్కు కోర్టు అంగీకరించడంతో విచారణ సాగుతోంది. ఈ విషయంలో తహవూర్ రానా ఎలాంటి నిజాలు చెబుతారో, ఎవరెవరి చరిత్ర బయటపడుతుందో వేచి చూడాలి. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.